అంతర్జాతీయ జల వివాదాలు 1956 మీకు చట్టాలు తెలుసు, జల వివాదాలు తెలుసు. నేనేమంటున్నాను 1950 చట్టాలు ఉన్నాయి, దానికి ఎక్స్పర్ట్స్ చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకవేళ అప్పుడు కానప్పుడు ప్రధానమంత్రి డైరెక్ట్ మీరు ఇటు తీసుకొని పంచడానికి ఇదేమి భూమి పంచాయతీ కాదు కదన్నా. ఇది రెండు రాష్ట్రాల ప్రజల భవిష్యత్తు, రెండు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరగద్దు. మేమేదైనా ప్రాంతీయ పార్టీలో కుటుంబ పార్టీలు అయితే అన్నా ఈ దేశాన్ని పడగొట్టే వాళ్ళము, విడగొట్టే వాళ్ళము. కుటుంబ పార్టీలు అయితే విడగొట్టే వాళ్ళము, ప్రైవేట్ పార్టీలు అయితేనేమో మా స్వార్థంగా వాడుకునే వాళ్ళము. మాకు దేశం ముఖ్యం, ప్రజలు ముఖ్యం అన్న, రెండు రాష్ట్రాలు ముఖ్యం మాకు. కొంత నేను ఏమంటున్నాను, అసలు మొత్తం మొదలే పెట్టలేదు మీరు. ఫస్ట్ మేము వేసింది ఏమన్నా బీజేపీ వేసినామా లేకపోతే కమ్యూనిస్ట్ వేసినామా? రెండు రాష్ట్రాల అధికారులని ఎక్కడ ఎన్నో వేదికలు ఉన్నాయన్న, మొదలైతే పెట్టాలా కదా. ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులు 30 సార్లు ఈ రెండు రాష్ట్రాల అధికారులు అన్న ఇంకా 60 సార్లు అవుతాయి. ఇప్పుడు 30 సార్లు కానీ 3 రోజులు కాదు, ఎక్కడో ఒక చోట ప్రజలు. ఇప్పుడు 60 ఏళ్ల సమస్య తెలంగాణ ఒకరోజు అయింది, 370 ఆర్టికల్ 70 ఏళ్ల సమస్య ఒకరోజు అయింది, త్రిపుల్ తలాకు 50 ఏళ్ల సమస్య, బగ్బోర్డు 60 ఏళ్ల సమస్య. ఇవన్నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఎప్పుడు ఆశావాదంగా ఉండాలి. మీలాంటి భేదాలు ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సమస్యను పరిష్కరించద్దు అని అంటే ఇట్లాంటి ప్రొసీజర్ అనిపిస్తుంది. ఈవెన్ తెలంగాణ విషయంలో కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ అని పెట్టారు. ఆయన వచ్చేసేసి ఇదేమో ఇడ్లా దోశ తెలంగాణ వచ్చింది కదా, ఎన్ని కంప్లైంట్స్ వచ్చింది కదా అన్న, సార్ మీరేదో మీకేదో దయదలిచి ఇచ్చినట్టుగా మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, దేశానికి స్వతంత్రం మేమే తెచ్చినామంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఇక తెలంగాణ ప్రజల పోరాటం అన్న ఎవరు అడుక్కుంటూ ఇచ్చింది కాదు, పోరాటం చేసి తెచ్చుకున్నాం తెలంగాణ. అందరి అయితే ఈ సందర్భంలో ఈ మధ్యలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి బనకచెర్లకు సంబంధించిన సబ్జెక్టు విషయంలో ఒక కార్యాచరణ తీసుకుంటున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, తర్వాత సంగారెడ్డి జిల్లాలలో ఈ ఉద్యమ కార్యాచరణ ఈ ప్రభుత్వం చేస్తున్న వాటి మీద ఎండగట్టడం కోసం కార్యాచరణ తీసుకున్నారు. కాబట్టి ఈ కార్యాచరణలో అంటే వీళ్ళు దీన్ని చెప్పండి మరి ఈ నిలదీసే పరిస్థితి ఉంటది. కాబట్టి ఇవన్నిటి మీద ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం కొద్దే మన కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ వేసిందని అనుకుంటా. చాలా కమిటీ వేసి దీన్ని సాత్సారం చేయడం కోసమే. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ కమిటీతోని అంటే జరిగేది ఏమైనా నిర్ణయాలు జరిగితే 100% రేవంత్ మన చంద్రబాబుకు సంబంధించిన ఫేవర్ గా ఏమైనా నిర్ణయాలు జరుగుతాయి, దీంట్లో సందేహం లేదు. అట్లాంటి అంటే ఇప్పుడు ఒక మాట మీరు అంటారు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఫేవర్ లో. రేవంత్ రెడ్డి సరే మిగతా విషయాల్లో ఉండొచ్చు కానీ తన సొంత జిల్లాకు అన్యాయం చేసుకోడు కదా. మహబూబ్ నగర్ జిల్లా చంద్రబాబు కోసం చేస్తే ఏదైనా వేరే ఏదైనా హెల్ప్ చేస్తారు కానీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎందుకు అన్యాయం చేసుకోవడం? ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏదైనా ఇష్యూ ఉంటే పర్సనల్ గా ఆస్తులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కానీ మొత్తం ఒక రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి ఎందుకు వివరం చేస్తాడు? ఆయన తన సొంత జిల్లాకు పాలమూరుకు న్యాయం చేసుకోవాలి, చరిత్రను నిలిచిపోవాలనుకుంటాడు కానీ అన్యాయం జరిగిన తెలంగాణ బీజేపీ మా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేమెందుకు? అవసరమైతే ఆ నదికాన్నే వంటాం, నదికాన్నే దత్తం, నదికాన్నే వంటాం, ఆనే దత్తం. మేము తెలంగాణ అన్న మీరు అట్లా మాట్లాడకూడదు. ప్రజల మధ్యన వైషమ్యాన్ని మనం ఎదుర్కోవాలా. మనం ఏ వ్యవస్థను గౌరవించకపోతే అన్న ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఒక దేశం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, న్యాయాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నేనేమైనా ప్రతిసారి మీరు ఇట్లా వేసుకుంటే రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ తెలంగాణకి ఎటువంటి ఒక 1% అన్యాయం జరిగినా అన్నాడ పోయి ఉరిపెట్టుకుంటాం 8 మంది ఎమ్మెల్యేలను. మీరు చూసుకోండి ఏమను అన్న షరతన రాసి పెట్టుకో. అందరికన్నా ముందు అమర నిరధ్యక్ష సత్య వరకు ఉండకపోతాడు. మీలాంటి మేధావులను పట్టుకుంటాం అన్యాయం జరిగితే ఏది మరి ఇలాంటి భేదాలంతా ఎందుకు మాకు చెప్పాలి కదా. ఇట్లాంటి భేదాలంతా ఎందుకు అట్లా కదన్నా. మీరు అంటే మీడియా ఛానళ్ళ ప్రజలను రెచ్చగొడతారు, వైషమ్యాలు వస్తారు, విషం వస్తారు. న్యాయం రెండు రాష్ట్రాల ప్రజలు ఎన్ని వందల సంవత్సరాలు ఉండాలా? ముఖ్యమంత్రి మాత్రం దావతులు తినాలా, ప్రజాభవన కౌగులించుకోవాలా. ప్రజలు మాత్రం ఎప్పుడు సచ్చిన దాకా విడగొట్టండి. మీరు మామూలు వ్యవస్థ కాదు ఇది. ఇది ఎట్లా పరిష్కరించడం మీరు అందరు రండి, పోదాం మనం అందం. అన్యాయం జరిగిన రోజు అన్న ఏ వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే పరిష్కారం ఎట్లా అవుతుంది అన్న? ఏ వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే పరిష్కారం ఎట్లా అవుతుంది? మీరు చూసారు శరదన్న, మేము కూడా చూస్తున్నాం, రాజకీయ స్టడీ చేస్తున్నాం. భారత స్వాతంత్రం వచ్చి నుంచి
ఈ రాష్ట్రాలలో స్టడీ చేస్తున్నాం, అంతర్రాష్ట్ర ప్రాజెక్టు చేస్తున్నాం, కావేరి నదుల గురించి సమస్యలు ఎదుర్కొంటాం అన్న. కావేరి ఇప్పుడా బ్రిటిష్ ప్రభుత్వం తీర్పిచ్చిన ఇప్పటి కూడా లేదన్న. దాన్ని ఏమంటాం? కర్ణాటక అన్న ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం అన్న. ఇది ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసినామన్న. 563 సంస్థలను ఒక్కటి చేసినామన్న. లక్షల ఎకరాల రాజ్పుత్ రాజుల భూములు తీసుకున్నామన్నా. ఇది ఒక భారతదేశాన్ని మనం ఎప్పటికి ఉండాలా, ఇది విరజిల్లాలంటన్నా కొద్దిగా మనం వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెట్టాలా, మేధావులందరూ ఒకటి కావాలా, మాలాంటి వాళ్ళకు దిశ నిర్దేశం చేయండి. మీలాంటి వాళ్ళు అన్యాయం జరిగిన రోజు మేము అన్నా, మేము తెలంగాణ రక్తం, తెలంగాణలో పుట్టినాం, తెలంగాణలో దస్తామన్నా, మేము ఆంధ్రలో పోయి సావం. మా రాష్ట్రానికి అన్యాయం జరిగితే మేము ఎందుకుంటామన్నా? మాకేమవసరం అన్నా? ఒరిస్సాతో ఏమవసరం, కర్ణాటకతో ఏమవసరం, తమిళనాడుతో ఏమవసరం, మహారాష్ట్రతో ఏమవసరం? మహారాష్ట్ర గురించి చెప్తాం, మహాప్రజల గురించి చెప్తాం. ఎట్లా చేస్తారు? అన్యాయం ఎట్లా చేస్తారు? ఎంతో మంది నాయుడులు వచ్చారు, నాయుడులు వేరు, ఎంతో మంది రెడ్డిలు వచ్చారు, రెడ్డిలు వేరు అన్న. ఏం కాదు తెలంగాణకు, బరాబర్ ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి ప్రజల మధ్యన విషం చిమ్మకండి, ప్రజల మధ్యన విషం చిమ్మకండి. నాయుళ్ళు వస్తారు, రెడ్డిలు వస్తారు, రావులు వస్తారు అన్న. వీళ్ళే అచ్చటోళ్ళు రావులు, నాయులు, రెడ్డిలే. ఇంకోటి రాడు, ఇంకోటి రానియరు. నేనేమంటున్నాను, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఒక్కటి చెప్తున్నా, నువ్వు రాసి పెట్టుకో శరతన్న, నిన్నే తీసుకొని పోతాను, యాడ కావాలా అనేది వస్తున్నాడు. ఏమంటే ఊరికనే ఉంటాం, ఇంకా బత్త ఇంకో 10-20 వేలు బత్తాం. అట్లా మరి ప్రజల మధ్యలో మీరు ఏదైనా సలహాలు ఇవ్వండి, మేధావులందరూ వండి కమిటీ ముందు కోదాం. మీరు ఫస్ట్ దావతులు తిరుగుడు పని చేయమని నాయకులని, దరిద్రం పోతుంది. లోపల ఒకటి, బయట ప్రజల మధ్యన వైషమ్యాలు అన్న. ఈ ఎక్స్పర్ట్స్ కాకపోతే ఇంకా 100 మంది తెద్దాం ఎక్స్పర్ట్స్ ని. ఎన్నొద్దులన్న, ఇంకా శాశ్వతంగా ఉండాలి. అట్లా కాదన్న, మీరు దయచేసి శరత్ అన్న, ఇది శరత్ అన్న ఒక నిమిషం అన్న. కావేరి సమస్య ఇప్పటిది కాదు, మీకు తెలుసు దాని పెద్ద కథ ఉండదన్న. కొన్ని ఈ రాజకీయ నాయకులను ఉండదు. ఇదైనా మనం కోరుకుందాం, కావేరి సమస్యలా కాకుండా ఏ సమస్య అయినా మన రాష్ట్రం వైపు ఉందాం. మనకు అన్యాయం జరిగితే ప్రజా ఉద్యమం నిర్పిద్దాం. దాంట్లో ముందు మేము బీజేపీ వాళ్ళం ఉంటామన్నా. మాకు రాష్ట్రం ముఖ్యం, మా ప్రజలు ముఖ్యం, మా ప్రజల జీవితాలు ముఖ్యం. చాలా మంచి మాట అన్నారు. ఈ మాట కట్టుబడి ఉండాలి. బరాబర్ ఉంటాం. చాలా పెద్ద అంటే నది దగ్గర మేమెందుకు కూరుకుంటా తెలంగాణ జరిగితే మా ప్రజలు, మా రాష్ట్రం, మేము పుట్టినాం ఇక్కడ, సస్తాం ఇక్కడ. మా ప్రజల ముఖ్యంగా మేము ఎవరి గురించి ఎందుకుంటామండి? భలే ఉన్నారు మీరు. భరత్ గారు, ఒక విషయం, ఇటీవల రాష్ట్రాన్ని ఒక కుదిపింది బీసీ రిజర్వేషన్ల సమస్య. 42% రిజర్వేషన్ మీద ప్రభుత్వం డోలాయమాన పరిస్థితిలో ఉండింది. సుప్రీంకోర్టులో ఒక కేసు పెండింగ్ లో ఉంది. ఆ కేసు కనుక డిసైడ్ అవుతే అసలు యాక్చువల్లీ ఈ 50% క్యాప్ అనేది పోవడం అనేది సాధ్యమవుతుంది. ఇవాళ సుప్రీంకోర్టులో వాళ్లకు కావాల్సిన, కేంద్రానికి కావాల్సిన అన్ని కేసులను మెన్షన్ చేసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 371 అబ్రగేషన్ గానీ, లేదా రామ్ జన్మభూమి డెసిషన్ గానీ ఇవన్నీ తెచ్చుకున్నారు కదా. మరి బీసీ రిజర్వేషన్ల అంశము అన్ని రాష్ట్రాలను పట్టి పీడిస్తుంది కదా. దీంట్లో ఎందుకు మీ అటార్నీ జనరల్, మీ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియానో సుప్రీంకోర్టులో మెన్షన్ చేసి ఈ సమస్యను 15 రోజులలో డిసైడ్ చేయండి, 1 month లో డిసైడ్ చేయండి ఎందుకు అడగలేదు? సరే, బీసీ రిజర్వేషన్ వేరే టాపిక్ వీళ్ళు 65 సంవత్సరాలు మరగబెట్టిన సమస్య విషయంలో కూడా 65 సంవత్సరాలు ప్రభుత్వంలో ఇది వాళ్ళ ఆటి చూడండి. 65 సంవత్సరాలు మురుగబెట్టిన సమస్యని మేము ఇప్పుడు ఫస్ట్ టైం కుల గణన మొదలు పెట్టినామన్న కేంద్ర ప్రభుత్వం. ఫస్ట్ టైం ఈ సెన్సెస్ వచ్చినాక 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకుంటాం, కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ తీసుకుంటామన్నా. చట్టాలు నోటికొచ్చినట్టు వేయలేమన్నా. 29 రాష్ట్రాలల్లో 9 రాష్ట్రాలలో హిందువులు లేరన్నా, అక్కడేం రిజర్వేషన్ ఇవ్వాలా? బీసీలు కొన్ని రాష్ట్రాలు 20% ఉన్నారన్నా, అక్కడేం తీయాలా? మీరు ఒక్కడన్నా ఇది భారతదేశం అని మర్చిపోతున్నారు. ఇది తెలంగాణ ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, భారతదేశానికి సంబంధించిన సమస్య. ఇది మొత్తం ఎట్లయితే మిగతా చట్టాల మీద మహిళా రిజర్వేషన్ కావచ్చు, వక్ఫ్ బోర్డు చట్టాలు కావచ్చు, 370 ఎట్లయితే ఉభయ పార్లమెంటు సభలని విశ్వాసం తీసుకొని ఓటింగ్ పెట్టి భారత రాజ్యాంగాన్ని సవరించడమో, ఈ బీసీ రిజర్వేషన్ అట్లా చేస్తామన్నా. ఇది వ్యక్తిగతంగా ఎవరు పడితే వారు రాజకీయ వేదికలో వాడటానికి వీల్లేదు. ఇప్పుడే మొదలుపెట్టిండు నరేంద్ర మోడీ, ఇప్పుడే నిజమైన కార్యాచరణ మొదలుపెట్టింది భారతదేశంలో ఫస్ట్ టైం. ఇప్పుడే మొన్ననే నోటిఫికేషన్ స్టార్ట్ అయింది, కులగణన కూడా స్టార్ట్ అయింది. కులగణన కాగానే జనగణన 2008 వరకు ఫిక్స్డ్ నోటిఫికేషన్స్, ఫిక్స్డ్ డేట్స్ చెప్పారు. కాబట్టి అన్న, ఈ దేశంలో బీసీలకు న్యాయం చేయాలన్నా, మిగతా అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నా భారతీయ జనతా సరే, అది వేరే టాపిక్ లేండి, అది వేరే టాపిక్. సో మొత్తానికి